గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక పోరుబాట రూట్ ఖరారు అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో తెలంగాణ అంతటా యాత్ర 17 రోజుల షెడ్యూల్ విడుదల ప్రతిరోజు రోడ్ షో ముగిసిన పట్టణంలోనే రాత్రి బస సిద్దిపేటలో బహిరంగ సభ అన్ని ప్రాంతాల్లో రోడ్ షోలు అంటూ మనం వార్తను ప్రధానంగా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే సర్కార్ చోద్యం తడిసిన ధాన్యం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది కాంటా పెట్టుడు లేదు కొనుడు లేదు రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడే అంటూ మనకి వార్త కనిపిస్తుంది తడిసిన ధాన్యానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ అన్నదాతకు అకాల కష్టం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం అంటూ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే చెదిరిన కళ రైతు విలవిల అంటూ అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షానికి తడిసిన ధాన్యానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్తో కూడిన దృశ్యాలు మనం గమనించవచ్చు ఇక్కడ ఇక నెక్స్ట్ ఒక్క గింజ కొంటే ఒట్టు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది కాగితాలపైనే కొనుగోలు కేంద్రాలు పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు 7,104 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటనలు నేటికి 2,480 కేంద్రాల్లోనే కొనుగోళ్లు 10 రోజులుగా కేంద్రాల్లోనే రైతుల పడిగాపులు అంటూ మనం వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే తప్పైతే నీళ్లెందుకు తీసుకుపోతున్నావు భూములు లాక్కున్నదే వెంకట్రామరెడ్డి సొంతానిక ప్రాజెక్టుల నిర్మాణానిక నష్టం 100 మందికి జరిగితే లక్షలాది మంది లాభపడుతుంది నిజం కాదా ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకు ఏం చేశారు మెదక్ అభివృద్ధిని పెద్ద కళ్ళు చేసుకుని చూడు అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అది రేవంత్ కి అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే మన నెత్తిన మరో పోతిరెడ్డి పాడు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం గోదావరి కావేరి అనుసంధానంతో మరో ప్రమాదం అంటూ మనం చూస్తున్నాం ఇప్పటికే చెన్నైకి తాగునీటి పేరిట ఏపీ జల దోపిడీ తమిళనాడుకు ఎన్నడూ 10 టీఎంసీలు చేరని వైనం దారి పొడవునా ఎక్కడికక్కడ నీటిని తోడేస్తున్న ఏపీ ఏటా కేంద్రం వద్ద తమిళనాడు సర్కార్ గగ్గోలు గోదావరి నుంచి మళ్లించే జలాలకు వదే దుర్గతి జీసీ లింక్ వెనక బీజేపీ రాజకీయ ప్రయోజనమే అంటూ మనకు కనిపిస్తోంది వార్త ఇక నెక్స్ట్ చూస్తే సాగర్ పై సర్కారు మొద్దు నిద్ర అంటూ ఇంకో వార్తను మనం చూస్తున్నాం 4 టీఎంసీలు పోయాక గుర్తించిన తెలంగాణ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ కేసీ కొనుగోలు రాష్ట్రాన్ని అమ్ముతున్నారంటూ ఇంకో వార్త చూస్తున్నాం రేవంత్ కు పాలనపై ధ్యాస లేదు కేసీఆర్ ను తిట్టడమే ఆయన పని గ్యారంటీల అమలు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా అంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సవాల్ చేసిన వార్తను మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే డబల్ బిల్లులు ఇవ్వకుంటే ప్రాణ త్యాగమే అంటూ ఇంకో వార్తను మనం గమనించవచ్చు ఇక సీఏపై సీఎం రేవంత్ వైఖరి చెప్పాలి అంటూ మనం మాజీ మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు ఇక అక్కడే రేవంత్ రెడ్డికి ఓటమి భయం అంటూ కూడా ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం ఇక నెక్స్ట్ రిఫరెండం అన్నోళ్లు రైతుల దగ్గరికి ఎందుకు పోరు అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా రాష్ట్రంలో రైతుల బాధలు వర్ణనాతీతం తెలంగాణకు ఎన్నికలు చారిత్రాత్మకం కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టు అంటూ మనం వార్తను గమనిస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే త్వరలోనే రేవంత్ బీజేపీలోకి అంటూ ఇంకొక హెడ్లైన్ గమనించవచ్చు ఆయనది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఆయన మనసులో హిందుత్వం ఓట్లడిగే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదు కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దే బీజేపీతో కొట్లాడింది ఆయన ఒక్కరే అంటూ బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ వ్యాఖ్యల్ని మనం గమనించవచ్చు ఇక జానా జైపాల్ ఎందులో తక్కువ అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది కాంగ్రెస్ ఉద్దండులు అంటే అంత చులకన పదే పదే అవమానించడం ఏం పద్ధతి హీరో అయ్యేందుకే కించపరచాలా అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతల గుస్సా అంటూ మనం వార్త చూస్తున్నాం ఇప్పటికైనా పంథం మార్చుకోవాలని హితవు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ కేజీబీవీలో విద్యార్థినులకు అస్వస్థత అంటూ మనం ఇంకొక వార్త గమనించవచ్చు నర్సాపూర్ దవాఖానాలో కోలుకుంటున్న 10 మంది బాలికలు పాఠశాల తనిఖీ చేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అంటూ 3 వంట మనుషులు తొలగిస్తూ ఉత్తర్వులు అంటూ వార్త చూస్తున్నాం ఇక నెక్స్ట్ పదోన్నతులకు టెట్ కష్టాలు అంటూ ఇంకో హెడ్లైన్ గమనించవచ్చు టెట్ లింక్ తో నిలిచిన ప్రమోషన్లు ఎన్సీఈటీ రాష్ట్రం భిన్న వాదనలు ముగిసిన టెట్ దరఖాస్తులు గడువు మినహాయింపు ఆశించిన టీచర్లకు నిరాశ అంటూ మనం వార్త చూస్తున్నాం ఇక శరత్ రెడ్డి విరాళాలపై చర్యలేవి అంటూ ఇంకో క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది బీజేపీకి 60 కోట్లు ఇవ్వడంపై స్పష్టమైన ఆధారాలున్న చర్యలు తీసుకొని ఈడీ అంటూ ఆధారాలు లేకుండానే ఆప్ నేతల అరెస్టులు మద్యం పాలసీ కేసులో ఈడీ తీరుపై ఆప్ ప్రశ్నలు అంటూ మన వార్త చూస్తున్నాం ఇక నెక్స్ట్ రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు అంటూ కూడా మనం ఈ వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడే క్యాంపెయిన్ హిట్ స్పీక్ అంటూ ప్రధానంగా తీసుకుంది పవర్ఫుల్ పీపుల్ యునైటెడ్ అగేన్స్ట్ మీ అంటూ మోదీ కామెంట్స్ అదేవిధంగా మోదీ కేర్స్ ఓన్లీ ఫర్ సూపర్ రిచ్ అంటూ రాహుల్ గాంధీ కామెంట్స్ అదేవిధంగా ఈసీ అసిస్టింగ్ బీజేపీ ఇన్ క్యాంపెయినింగ్ అంటూ మమతా బెనర్జీ కామెంట్స్ని కూడా ప్రస్తావించింది తెలంగాణ టుడే.